ఉట్టిగా అడుగుతలేం, మనం పొదువోకు అడుగుతలేం. బాజాప్తా అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి, స్ఫూర్తి రావాలి. అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం. 15 ఏళ్ల కింద ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇగో గిట్లనే దీక్ష చేసి మరి అంబేద్కర్ గారి విగ్రహం కావాలని అడిగితే ఆనాడు కూడా ఇట్లనే తిరిమరి మాటలు మస్తు మంది మాట్లాడిండ్రు. బాధపడే అవసరం లేదు. శివన్ అన్నాడు, అమ్మా భయపడకని. అన్నా ఇది తెలంగాణ బ్లడ్, భయపడే బ్లడ్ కాదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు. ఎందుకంటే ఇందులో స్వలాభం లేదు. లాభం ఏదన్నా ఉందా అంటే యావత్ తెలంగాణ జాతిలో ఉన్న సబ్బండ వర్ణాలకు వర్గాలకు లాభం జరిగేటటువంటి ముచ్చండే ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి ధైర్యంగా ముందుకే పోతాం తప్ప వెనక్కి తప్పే ఆస్కారమే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను వినమ్రంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎట్లా అయితే అసెంబ్లీలో అంబేద్కర్ ఉన్నాడో అట్లానే అంబేద్కర్ పక్కన జ్యోతిబా పూలే కూడా ఉండాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 11వ తారీఖు నాడు వారి జయంతి ఉన్నది. ఆ రోజన్నా ప్రకటన చేసి తెలంగాణ బీసీ బిడ్డలకు మీరు ఒక స్ఫూర్తినివ్వాలి, మద్దతునివ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.